హలో మీడియా స్టూడెంట్స్, 2 డేస్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి స్టూడెంట్స్కి, ప్రిపరేషన్ చేపిస్తున్నటువంటి పేరెంట్స్కి అండ్ మార్క్స్ కోసం కుస్తీ పడుతున్నటువంటి చాలా కష్టపడుతున్నటువంటి మా సోషల్ స్టడీస్ టీచర్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. డే ఫ్రెండ్స్, నేను పదే చెప్తున్నాను, రిపీటెడ్గా చాలాసార్లు చెప్పాను, ప్రిఫైనల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేటటువంటి 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, 6 మార్క్స్ కావచ్చు, మ్యాప్ పాయింటింగ్ కావచ్చు, అంతేకాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెషన్లో ఈ వీడియోలో మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి ప్రిఫైనల్ పేపర్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం, ఎంసీక్యూ సాల్వ్ చేయబోతున్నాం. మీరు చూస్తున్నది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ పేపర్. మన లాస్ట్ వీడియోలో ఈ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మనం సాల్వ్ చేయబోయేటటువంటి డిస్ట్రిక్ట్ పేపర్ కూడా చూద్దాం ఒకసారి. ఇవి ఇక్కడ నుంచే చాలా వరకు క్వశ్చన్స్ రేపటి ఫైనల్ ఎగ్జామినేషన్లో రిపీట్ అవ్వచ్చు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా క్వశ్చన్స్ 2 మార్క్స్లోనో 4 మార్క్స్లోనో రిపీట్ అవ్వచ్చు. కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయేటటువంటి క్వశ్చన్ పేపర్ రైట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ పేపర్ అంట. ఇది ఖమ్మం. సో ఖమ్మం డిస్ట్రిక్ట్ పేపర్ 011 కోడ్ ఇచ్చారు, పైన ఖమ్మం రాశారు కాబట్టి మన ఖమ్మం అని తెలిసిపోయింది. సో ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ యొక్క ఎంసీక్యూస్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. చలో లెట్స్ బిగిన్ విత్ ఖమ్మం పేపర్. ఓకే రైట్. ఇందిరా పాయింట్ ఈజ్ లొకేటెడ్ ఇన్, మనకు తెలుసు ఇందిరా పాయింట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, నికోబార్ ఐలాండ్లో లొకేట్ అయి ఉంది. ఓకే, మరి ఇక్కడే మనకి బారెన్ ఐలాండ్ ఎక్కడుందని కూడా రావచ్చు. బారెన్ వాల్కనో ఎక్కడుంది, అది అండమాన్లో ఉంది. బారెన్ ఐలాండ్ ఎక్కడుంది, అండమాన్లో ఉంది. నెక్స్ట్, లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్, దీస్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద కోరల్ ఒరిజిన్. నెక్స్ట్, HDI stands for Human Development Index and it was published by UNDP. దీన్ని UNDP వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఈ ఇందిరా పాయింట్ గురించి మీకు తెలుసు అనుకుంటా, 2004లో సునామీ వచ్చినప్పుడు ఇది సబ్మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్, థర్డ్ వన్, ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్మీడియట్ గూడ్. మరి దీనిలో ఫైనల్ గూడ్ ఏది, ప్యాడీ ఫైనల్ కూడా కాదు, రైస్ ఫైనల్ కూడా కాదు, హస్క్ ఫైనల్ కూడా కాదు, ఇడ్లీ ఫైనల్ గుడ్. ఇడ్లీ తయారు చేసిన తర్వాత డైరెక్ట్గా మన కడుపులోకి వెళ్ళాల్సిందే. బట్ రైస్ దీంతో ఫ్లోర్ చేయొచ్చు. ప్యాడీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ హస్క్. సో దీనిలో ఫైనల్ గుడ్ ఇడ్లీ. నెక్స్ట్, ఫోర్త్ వన్, టెంపరేచర్ ఫ్రమ్ పోలార్ రీజన్ టు ఈక్వేటర్. ఏమంటున్నాడు, పోలార్ రీజన్ నుంచి ఈక్వేటర్ వరకు, ఇది పోలార్ రీజన్, ఇది ఈక్వేటర్. అంటే పోలార్ రీజన్ నుంచి ఈక్వేటర్కి వస్తే టెంపరేచర్ ఫ్రమ్ పోలార్ రీజన్ టు ఈక్వేటర్, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. పోలార్ రీజన్లో చాలా చల్లగా ఉంటుంది, ఈక్వేటర్ రీజన్లో చాలా కొంచెం హాట్గా ఉంటుంది. కాబట్టి మనం పోలార్ నుంచి ఈక్వేటర్ వైపు వచ్చేటప్పుడు టెంపరేచర్ ఇంక్రీజెస్. సో ఇంక్రీజెస్. ద రివర్ డస్ నాట్ బిలాంగ్ టు ద హిమాలయన్ రివర్ సిస్టమ్. మరి హిమాలయన్ రివర్ సిస్టమ్ IGB, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. IGB, దీస్ ఆర్ ద హిమాలయన్ రివర్స్. సో I వచ్చేసింది, G వచ్చేసింది, బ్రహ్మపుత్ర వచ్చేసింది. గోదావరి ఈజ్ పెనిన్సులార్ ఇండియా. మీ అందరికీ తెలుసు, గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులార్ ఇన్ ఇండియా. ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ నాసిక్. ఇది నాసిక్, మహారాష్ట్ర. వెస్టర్న్ ఘాట్స్, నాసిక్, మహారాష్ట్ర నుంచి ఇది ఒరిజినేట్ అవుతుంది. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, సట్లెజ్ అండ్ యమున, దీస్ ఆర్ ద హిమాలయన్ రివర్. ఓకే, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, సట్లెజ్, యమున, దీస్ ఆర్ హిమాలయన్ రివర్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది బెంగళూరులో ఉంది, అంటే ఇది ఇండియా. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ UAE. సువర్ణభూమి థాయిలాండ్. అండ్ ఖైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖైరో, ఈజిప్ట్. ఓకే, నెక్స్ట్. సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ క్యాపిటల్కి ఎగ్జాంపుల్ ఏంటి, 2 మార్క్స్లో కూడా ఫిజికల్ క్యాపిటల్ లేదా మనీ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ రావచ్చు. ఫిజికల్ క్యాపిటల్ మనం ఆన్సర్లో ఏముంది, ఫిజికల్ క్యాపిటల్ టూల్స్, మిషన్, బిల్డింగ్స్. ఏమంటున్నాడు, టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్. ఇఫ్ ద మనీ రిక్వైర్డ్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ టూల్స్, మెషిన్స్, బిల్డింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్యాపిటల్.
ఓకే, మరి వర్కింగ్ క్యాపిటల్ ఏంటి? రా మెటీరియల్ ఫర్ ద ప్రాసెస్. రా మెటీరియల్ ఫర్ ద ప్రాసెస్. సో సీడ్స్ వర్కింగ్ క్యాపిటల్, ఫెర్టిలైజర్స్ వర్కింగ్ క్యాపిటల్, వేజెస్ టు ద లేబర్ వర్కింగ్ క్యాపిటల్. సో ట్రాక్టర్ అనేటది మెషిన్, ఒక టూల్. సో ఆన్సర్ ఈస్ ట్రాక్టర్. ఫిజికల్ క్యాపిటల్కి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ట్రాక్టర్. సీడ్స్, వేజెస్ ఆఫ్ లేబర్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్కి ఎగ్జాంపుల్స్. 1 hectare ఈజ్ ఈక్వల్ టు 1 hectare ఈజ్ ఈక్వల్ టు 1 hectare అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు అంటే 2.5 ఎకరాలు కాకుండా దీనికి మన బుక్లో 10,000 స్క్వేర్ మీటర్స్. 10,000 స్క్వేర్ మీటర్స్. 10,000 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ WTO. మీకు తెలుసు WTO జెనీవాలో ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎక్కడుంది ఇది? జెనీవా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. మ్యాప్ పాయింటింగ్లో అడగొచ్చు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దీనిలో ఏం సంబంధించింది? చాలామంది రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకున్నారు కదా, ఇది రేషన్ షాప్కి సంబంధించి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ చిప్కో మూమెంట్. సో చిప్కో మూమెంట్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బై సుందర్లాల్ బహుగుణ. తెలుగులో రాస్తున్నాను, సుందర్లాల్ బహుగుణ. ఎక్కడ ఇది? 1970sలో ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాస్ రీజన్లో ఈ చిప్కో మూమెంట్ స్టార్ట్ చేశారు. చిప్కో మీనింగ్ ఏంటంటే ఎంబ్రేస్, అంటే హగ్ చేసుకోవడం. చిప్కో అంటే ఎంబ్రేస్ ఆర్ హగ్ అనేటటువంటి ఒక మీనింగ్ కూడా ఉంది. రైట్, మరి మెయిన్ ఎయిమ్ ఆఫ్ చిప్కో మూమెంట్ ఏంటి? టు స్టాప్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్. చెట్లని నరికి వేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ World War II. అసలు World War IIకి ఇమీడియట్ కాజ్ ఏంటి అంటే హిట్లర్ అటాక్డ్ ఆన్ పోలాండ్ ఆన్ 1st September 1939. హిట్లర్ అటాక్డ్ ఆన్ పోలాండ్. నెక్స్ట్, ఆఫ్ దీస్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ కాలనీ ఆఫ్ బ్రిటన్. మరి దీనిలో ఏది బ్రిటన్కి కాలనీ కాదు అంటే ఇది మనం ఎలిమినేషన్ మెథడ్ చూడొచ్చు. ఇది ఎందుకంటే వియత్నాం, ఇంతకుముందు మన పాత టాపిక్లో వియత్నాం ఉండే, నైజీరియా తర్వాత వియత్నాం ఉండే. సో వియత్నాం వాజ్ ద ఫ్రెంచ్ కాలనీ. వియత్నాం వాజ్ ద ఫ్రెంచ్ కాలనీ అంటే వియత్నాంని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. నైజీరియా, మయన్మార్, ఇండియా, దీస్ 3 countries were ruled by బ్రిటన్. క్వశ్చన్ నెంబర్ 14. In 1947, the charge of integration of princely state was taken up by Sardar Vallabhbhai Patel. To fight against the British, Subhash Chandra Bose sought help from this country. So INA, Indian National Army అనేది తయారు చేశారు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఎవరి హెల్ప్ వల్ల? ఇండియన్ సోల్జర్స్ హూ వర్ imprisoned in Japan when they went for fought in మలయా అండ్ బర్మా. అంటే ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు మన వాళ్ళు జపాన్కి అగెనిస్ట్గా ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు జపాన్ వాళ్ళు ఇండియన్ సోల్జర్స్ని మలయాలో బర్మాలో పట్టుకొని వీళ్ళను ప్రిజనర్స్ ఆఫ్ వార్, యుద్ధ ఖైదీలుగా చేసుకుని జపాన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. సుభాష్ చంద్రబోస్ వెళ్ళి మన భారతీయుల్ని విడిపించి వాళ్ళతో ఇండియన్ నేషనల్ ఆర్మీ 1942లో స్టార్ట్ చేశారు. సో హీ సాట్ హెల్ప్ ఫ్రమ్ జపాన్ నుంచి హెల్ప్ తీసుకున్నారు ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలని. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 1949 26 నవంబర్. మరి 26 నవంబర్ 1949 మీకు అందరికీ తెలుసు. ఇట్ వాస్ అప్రూవల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అప్రూవ్డ్ అండ్ 26 జాన్ 1950 నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇట్ వాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్. నెక్స్ట్, ద ఎలక్షన్ కండక్టెడ్ వన్స్ 1 or more వేకెన్సీస్, 1 లేదా 2 వేకెన్సీస్ ఉంటే దానికి మనం ఏమంటాం? బై ఎలక్షన్స్ అంటారు. ఇఫ్ ఎనీబడి రిజైన్స్, ఎవరైనా రిజైన్ చేసినా లేదా ఎవరైనా చనిపోయినా అక్కడ జరిగే ఎలక్షన్స్ అండ్ ఏం ఎలక్షన్స్? బై ఎలక్షన్స్. మరి జనరల్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ వన్స్ ఇన్ 5 years. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ between the 5 years without completion of 5 years due to the collapse of government. First 5-year plan gave priority. First 5-year plan ఇండియాలో 1951-56. In this year they gave importance to agriculture. ఎందుకంటే ఇండియా అగ్రికల్చర్ కంట్రీ. And this 5-year plan was second 5-year plan gave importance to industries. Second 5-year plan industries కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. This 5-year plan first introduced in
రష్యా. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, మళ్ళీ రావచ్చు. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఇంతకుముందు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది, నౌ ప్లానింగ్ కమిషన్ ఈజ్ నాట్ దేర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ వాజ్ సెటప్ ఇన్ 2015. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో దీనికి చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇవే ఎగ్జాంపుల్స్. సో మరి ఖమ్మం పేపర్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇదేదో పేపర్ చూద్దాం. ఈ పేపర్ చూద్దాం. మరి ఈ పేపర్ ఎవరిదో మనకు ఐడియా లేదు, బట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఏ డిస్ట్రిక్ట్స్తో తెలియదు మనకి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, ఇట్ ఈస్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారు: ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, టెరిటరీ సెక్టార్, సెకండరీ సెక్టార్. సో మరి ఇక్కడ as we all know that there are 92% of the people are depends upon organized, 8% of the people are depends upon unorganized. So territory sector also called as service sector. Territory sector also called as what? Service sector. And ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం. సో కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. లెట్స్ డూ ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్, ఆర్గనైజ్డ్ సెక్టార్, ఆర్గనైజ్డ్ సెక్టార్ వీరికి ఫిక్స్డ్ శాలరీస్, వేజెస్ ఉంటాయి, ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే, నెక్స్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డి. ఓకే, సో సి, డి రెండు మిగిలాయి. టెరిటరీ సెక్టార్ అంటే ఏమని చెప్పాము? సర్వీసెస్. సో థర్డ్ వన్ ఈజ్ సి. అండ్ సెకండరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సెకండరీ సెక్టార్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో సిడిఏబి, సిడిఏబి ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది, సిడిఏబి ఇవ్వలేదు ఇక్కడ, అంటే ఆప్షన్సే తప్పించారు. నెక్స్ట్ కుర్హాడ్ బందీ, చెరాయి బందీ, నాష్ బందీ, నషా బందీ. కుర్హాడ్ బందీ అంటే బ్యాన్ ఆఫ్ ఫెల్లింగ్ ట్రీస్, చెరాయి బందీ బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్, నషా బందీ ఫ్యామిలీ ప్లానింగ్, అండ్ నాష్ బందీ ఫ్యామిలీ ప్లానింగ్. నషా బందీ అంటే బ్యాన్ ఆఫ్ లిక్కర్, నషా నాష్, ప్లీజ్ కన్ఫ్యూజ్ కావద్దు. నషా అంటే మత్తు, నాష్ అంటే నరం. ఓకే, సో నాష్ బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, నషా బందీ అంటే బ్యాన్ ఆఫ్ లిక్కర్. నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఈజ్ రైట్ యాజ్ పర్ ద పాపులేషన్ డెన్సిటీ. మరి పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? ఇక్కడ నుంచి మ్యాప్ పాయింటింగ్లో కూడా క్వశ్చన్ రావచ్చు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ అబౌట్ the number of people living in one unit area or the number of people living in 1 square kilometer area. 1 square kilometer area లేదా 1 యూనిట్ ఏరియాలో ఉండే వాళ్ళని మనం పాపులేషన్ డెన్సిటీ అంటాం. సో మీ అందరికీ తెలుసు బీహార్ 1102 హైయెస్ట్ డెన్సిటీ, అరుణాచల్ ప్రదేశ్ 17 లోయెస్ట్ డెన్సిటీ. హైయెస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ స్టేట్ బీహార్, లోయెస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ నుంచి కూడా మా పాయింటింగ్లో క్వశ్చన్ రావచ్చు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది పాపులేషన్ నుంచి వచ్చిందండి. సో పాపులేషన్ చేంజ్ ఇన్ ఏ ప్లేస్, పాపులేషన్ చేంజ్ అనేది మనం ఎలా కనిపెడతాం? పాపులేషన్ చేంజ్. సో పాపులేషన్ చేంజ్ ఇట్ ఈస్ గివెన్ పేజ్ నెంబర్ 79. పేజ్ నెంబర్ 79లో ఇచ్చారు. పాపులేషన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ ఎట్ లేటర్ డేట్ మైనస్ పాపులేషన్ ఎట్ ఎర్లియర్ డేట్. పాపులేషన్ చేంజ్ అనేది నంబర్ ఆఫ్ బర్త్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇన్మైగ్రెంట్స్ మైనస్ నంబర్ ఆఫ్ డెత్స్ ప్లస్ నంబర్ ఆఫ్ అవుట్ మైగ్రెంట్స్. రెండు ఎలాగని ఇవ్వచ్చు. పాపులేషన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ ఎట్ లేటర్ డేట్ మైనస్ పాపులేషన్ ఎట్ ఎర్లియర్ డేట్. ఇది కూడా ఇలా కూడా ఇవ్వచ్చు. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో పాపులేషన్ చేంజ్ ఈజ్ నంబర్ ఆఫ్ బర్త్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇన్మైగ్రెంట్స్ మైనస్ నంబర్ ఆఫ్ డెత్స్ నంబర్ ఆఫ్ అవుట్ మైగ్రెంట్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దీనికి ఇంతకుముందు చెప్పాను, పాపులేషన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ ఎట్ లేటర్ డేట్ మైనస్ పాపులేషన్ ఎట్ అర్లియర్ డేట్. అది కూడా రైట్ ఆన్సరే, బట్ అది కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఎకనామిక్ ఫ్లో. సో వెన్ ద గ్లోబలైజేషన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్లోస్ ఆర్ దేర్? దెర్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ గూడ్స్, ఫ్లో ఆఫ్ సర్వీసెస్, ఫ్లో ఆఫ్ లేబర్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్.
ఓకే, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్, సో ఇక్కడ ఎస్పెషల్లీ ఎకనామిక్ ఫ్లో అన్నారు, ఎకనామిక్ ఫ్లో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్? సో ఎన్విరాన్మెంటల్ మూమెంట్ ఏది కాదు? చిప్కో ఎన్విరాన్మెంటల్ మూమెంట్, నర్మదా బచావ్ ఆందోళన్ మేధా పాట్కర్ ఇది అగెనిస్ట్ ఆఫ్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్. సైలెంట్ వ్యాలీ మూమెంట్ 1985 కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ కాసర్గోడ్ డిస్టిక్లో లయన్ టైల్డ్ మకాక్కి సేవ్ చేయడానికి ఈ మూమెంట్ చేశారు. సో మీరా పైబీ ఈజ్ ద హ్యూమన్ రైట్స్ మూమెంట్. మీరా పైబీ మూమెంట్ ఈజ్ ద హ్యూమన్ రైట్స్ మూమెంట్. ఇట్ ఈస్ అగెనిస్ట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రివిలేజ్ యాక్ట్ 1958కి అగెనిస్ట్గా వీళ్ళు మీరా పైబీ వాళ్ళు మణిపూర్లో వాళ్ళు మూమెంట్ చేస్తున్నారు. సో ఎన్విరాన్మెంటల్ మూమెంట్ ఏది కాదు అంటే మీరా పైబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ బుక్ సైలెంట్ స్ప్రింగ్ రకెల్ కార్సన్ ఒక బుక్ రాశారు 1962లో. చాలా వండర్ఫుల్ బుక్ 1962లో. ఈ బుక్లో ఏముంది? ఈ బుక్లో దేని గురించి అంటే ఇంపాక్ట్ ఆఫ్ స్ప్రేయింగ్ డిటిడి అంటే దోమల కోసం చల్లేటటువంటి మందు ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎన్విరాన్మెంట్కి చాలా చాలా థ్రెట్ ఉంది, చాలా డ్యామేజ్ జరుగుతుంది బర్డ్స్కి, హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పారు. సో ఇంపాక్ట్ ఆఫ్ స్ప్రేయింగ్ డిటిటి ఫర్ మస్కిటో కంట్రోల్ ఆన్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? రైట్. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫీచర్ కాంది ఇది. మనది పార్లమెంటరీ గవర్నమెంటా? ఎస్, అవును, మనది పార్లమెంటరీ గవర్నమెంటే. ఫెడరల్ ఫామ్ గవర్నమెంటా? ఎస్, ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. డ్యూయల్ సిటిజన్షిప్పా? లేదు, మన దగ్గర ఏ సిటిజన్షిప్ ఉంది? సింగిల్ సిటిజన్షిప్. వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్ అండ్ వీ హ్యావ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, మనది సింగిల్ సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్ కాదు. రైట్ టు ఓట్ ఇన్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు వెన్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎట్ ద టైమ్ 21 వాజ్ ద ఏజ్. మనకి కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసింది 21 years. బట్ ఇన్ 1988 యాజ్ పర్ ద 61st Amendment Act, it was reduced from 21 to 18 years. 21 years ఉన్నటువంటి ఏజ్ని 18 yearsకి రెడ్యూస్ చేశారు. ఎప్పుడు? 1988లో. ఓకే, ఏ అమెండ్మెంట్ ద్వారా? 61st Amendment ద్వారా. సో ప్రజెంట్ ఇప్పుడు ఓటింగ్ ఏజ్ ఎంత? 18. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్లోగన్ ఫర్ పొలిటికల్ ఈక్వాలిటీ? మరి దీనిలో పొలిటికల్ ఈక్వాలిటీకి స్లోగన్ ఏది అని అడుగుతున్నారు. సో పొలిటికల్ ఈక్వాలిటీకి మరి మనకి స్లోగన్ సి, 1 person 1 vote అండ్ 1 vote 1 value. ప్రతి పర్సన్కి ఒక ఓటు ఉంటుంది, ఆ ఓటుకి ఒకే వాల్యూ. కుంటోడు, గుడ్డోడు, లేనోడు, ఉన్నోడు, బలిసినోడు, బక్క చిక్కినోడు ఎవడైనా కానివ్వండి వాని ఓటుకి ఒకే వాల్యూ ఉంటుంది. 9th క్లాస్లో చూడండి, ఫిజీ మారిషస్లో అక్కడున్న కంట్రీ ఒరిజినల్ పర్సన్స్కి ఏమో ఎక్కువ వాల్యూ ఉంటుంది, వేరే కంట్రీ నుంచి సెటప్ అయ్యి అక్కడ రిజైడ్ అయిన వాళ్ళకి వాళ్ళ ఓటు వాల్యూ తక్కువ ఉంటుంది. బట్ ఇండియాలో 1 vote 1 value సిస్టమ్ ఉంది. ఇండియాలో 1 vote 1 value. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, ఫస్ట్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్, ఇది ఖమ్మం పేపర్లో కూడా వచ్చింది. ఫస్ట్ 5-year ప్లాన్ ఇది అగ్రికల్చర్ ఇచ్చారు. సెకండ్ 5-year ప్లాన్ ఎప్పుడు ఇచ్చారు? సెకండ్ 5-year ప్లాన్ దేనికి ఇచ్చారు? ఇండస్ట్రీస్కి ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, షాబానో కేస్ చాలా చాలా పెద్ద కేసు ఇది. 1985లో షాబానో కేసు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. సో షాబానో కేసులో ఏం జరిగింది? షాబానో కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, సుప్రీంకోర్టు గేవ్ ద వర్డిక్ట్ దట్ పే మెయింటెనెన్స్ టు ద డివోర్స్డ్ వైఫ్. ముస్లిమ్స్లలో ఎవరైనా మహిళ విడాకులు తీసుకుంటే వారికి భర్త ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాలి, భరణం ఇవ్వాలి అని చెప్పి తీర్పిచ్చింది. బట్ ముస్లిమ్స్ కొంతమంది దీన్ని వెల్కమ్ చేశారు, ఇంకొంతమంది మాకు ఇది అవసరం లేదు, ఇది మా ఇస్లాంకి అగెనిస్ట్ అని చెప్పి చాలా గొడవ చేశారు. సో ఫైనల్గా షాబానో కేసులో ఏం జరిగింది? ఓన్లీ పే మెయింటెనెన్స్ ఫర్ 3 months. అంటే ఒకవేళ ఎవరైనా మహిళ డివోర్స్ తీసుకుంటే వారికి 3 నెలలు మాత్రమే డివోర్స్ ఇవ్వాలి అని జడ్జ్మెంట్ వచ్చింది. సో షాబానో కేసు అనేటటువంటిది దేనికి సంబంధించింది? రైట్స్ ఆఫ్ ముస్లిం మైనారిటీ విమెన్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 14లో ఇక్కడ నుంచి చాలా వరకు మ్యాప్ పాయింటింగ్లో రావచ్చు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది? ది హెగ్. హెగ్ నెదర్లాండ్. ఎక్కడుంది? నెదర్లాండ్. అంతేకాకుండా నెదర్లాండ్లో మనకి ఆమ్స్టర్డామ్లో గ్రీన్ పీస్ మూవ్మెంట్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది.
నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, యునెస్కో ప్యారిస్, యునెస్కో ప్యారిస్, యూనిసెఫ్ న్యూయార్క్, యూనిసెఫ్ న్యూయార్క్. నెక్స్ట్ ద ఫస్ట్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ స్టేట్ బికేమ్ ఇండిపెండెంట్ అండ్ ఫస్ట్ ఎలక్షన్స్ వేర్ హెల్డ్ ఇన్ 1952. హైదరాబాద్ ఇండిపెండెంట్ అయిన తర్వాత హైదరాబాద్ స్టేట్కి 1952లో ఎలక్షన్ జరిగాయి. సో దానికి ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రామకృష్ణారావు విన్ అయ్యారు. ఈయనే లాస్ట్. ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఈజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. నెక్స్ట్ ద ఫేమస్ స్పీచ్ ఐ హ్యావ్ డ్రీమ్ గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన ఫేమస్ స్లోగన్ ఇచ్చారు, ఫేమస్ స్పీచ్ ఇచ్చారు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వాషింగ్టన్ మార్చ్ కూడా చేశారు బికాజ్ ఇట్ ఈస్ సివిల్ రైట్స్ మూమెంట్. ఇది వాషింగ్టన్ మార్చ్ ఎప్పుడు జరిగింది? 28 ఆగస్ట్ 1963లో వాషింగ్టన్ మార్చ్ జరిగింది ఫర్ ద సివిల్ రైట్స్ కోసం. అంటే బ్లాక్స్కి సోషల్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉండే, సో దానికి అగెనిస్ట్గా వాళ్ళు ఫైట్ చేశారు. నెక్స్ట్ 17 హూ డిడ్ నాట్ సైన్ ఇట్ ఆన్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫ్రమ్ తెలంగాణ. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 20th February 1956. 20th February 1956లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. మరి ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో లేని వారు ఎవరు చూద్దాం. సో దీంట్లో మనకి బూర్గుల రామకృష్ణారావు ఉన్నాడు, జేవి నరసింహరావు ఉన్నారు, అండ్ కేవి రంగారెడ్డి ఉన్నారు. మనకి గౌతు లచ్చన్న లేడు. మరి గౌతు లచ్చన్న హీస్ బిలాంగ్స్ టు ఆంధ్ర. ఈయన ఆంధ్ర నుంచి సైన్ చేశారు. మరి ఇక్కడ 4th పర్సన్ ఎవరు? హీ వాస్ మర్రి చెన్నారెడ్డి. ఇక్కడ ఎవరు? మర్రి చెన్నారెడ్డి ఉండేవాడు. సో మర్రి చెన్నారెడ్డి పేరు తీసి ఇది ఇచ్చారు. సో ఆన్సర్ గౌతు లచ్చన్న ఆంధ్ర నుంచి ఆయన సైన్ చేశారు. హీఈస్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. హీ సైన్డ్ బట్ తెలంగాణ నుంచి సైన్ చేయలేదు, ఆయన ఆంధ్ర నుంచి సైన్ చేశారు. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. చాలా 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 ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 2 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 19-20 ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇంతకుముందు రాజీవ్ కుమార్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎవరు వచ్చారు? జ్ఞానేష్ కుమార్. ఎవరు? జ్ఞానేష్. సో జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. సో ఇప్పుడు దాకా మనకి 2 పేపర్లు ఈ సెషన్లో ఫినిష్ చేసాం. ST 86 అంట. నెక్స్ట్ ST 86 చూద్దాం. అదే పేపర్ ఉందా? బిట్ పేపర్ చూద్దాం. బిట్ పేపర్. సో T11 వచ్చింది. మళ్ళీ T11 ఇంతకుముందు చేసాం, ఖమ్మం పేపర్ అది. సో కొన్ని పేపర్ RJ 86 వచ్చింది. RJ 86. సో పార్ట్ B RJ 86 అంట. చూద్దాం మరి ఏ డిస్టికో, మేబీ కరీంనగర్ డిస్టిక్ అయి ఉంటుంది ఇది. చూద్దాం. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ డ్యూరింగ్ వింటర్ సీజన్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్. అసలు వింటర్ సీజన్లో ఏం ఎక్స్పీరియన్స్ అనిపించదు మనకి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది మనకి? సౌత్ వెస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సైక్లోన్స్ వస్తాయి, లో హ్యూమిడిటీ వస్తుంది, సమ్ కొరమండల్ కోస్ట్లో వర్షం వస్తుంది. సో మనకు రాంది ఏంటి? సౌత్ వెస్ట్ మాన్సూన్ రాదు. బికాస్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ నాట్ వింటర్ సీజన్ కదా. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇది రైనీ సీజన్. ఇది కదా సౌత్ వెస్ట్. సో కాబట్టి ఇట్ వి నాట్ ఎక్స్పీరియన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్. మనం వింటర్లో ఫీల్ అవ్వం. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటి? రైనీ సీజన్ ఎప్పుడు? మిడ్ జూన్ టు మిడ్ సెప్టెంబర్. సో ఇక్కడ చూడండి, మనకి ఇండియాలో వింటర్లో సైక్లోన్ డిప్రెషన్స్ వస్తాయి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. మళ్ళీ డిప్రెషన్స్ వస్తాయి, సైక్లోన్స్ కూడా వస్తాయి, అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల రబీ క్రాప్ చాలా గ్రో అవుతుంది. ఇట్ ఈస్ బూన్ ఫర్ రబీ క్రాప్ అని కూడా చెప్తారు. లో హ్యూమిడిటీ ఉంటుంది అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ కొరమండల్ కోస్ట్. తమిళనాడు విల్ గెట్ రెయిన్ఫాల్ ఓన్లీ ఇన్ ద వింటర్ సీజన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్లోనే వస్తుంది తమిళనాడు స్టేట్ విల్ గెట్ రెయిన్ఫాల్ ఓన్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ కదా. తమిళనాడు వాళ్ళకి వర్షాకాలంలో వర్షం పడదు, చలికాలంలో వర్షం పడుతుంది. సో కొరమాండల్ కోస్ట్ డస్ నాట్ రిసీవ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. ఐ రిపీట్, Coromandel region or Tamil Nadu state does not receive rainfall during the rainy season. They receive rainfall mostly in the winter season because of the retreating of monsoon, because of the northeast monsoon. Next,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ ద కనెక్షన్ ఆఫ్ ప్లేసెస్ with other places. Which of the following describes the connection of a place with other places? చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి సిచ్యువేషన్ ఈజ్ ఇట్ డిస్క్రైబ్స్ ద కనెక్షన్ విత్ అదర్ ప్లేసెస్. పేజ్ నెంబర్ 91లో ఇచ్చారు దీని గురించి. సైట్ సిచ్యువేషన్ అనే దానికి ఇచ్చారు చూడండి. సో దీనికి రైట్ ఆన్సర్ సిచ్యువేషన్ డిస్క్రైబ్స్ ద కనెక్షన్ విత్ ద అదర్ ప్లేసెస్. నెక్స్ట్, ద 4 great needs identified by the Kuomintang party in China. Kuomintang party also called as KMT. దీన్నే మనం Kuomintang party అంటారు. ఇట్ వాస్ సెటప్ బై సన్ యట్సెన్. దీన్ని సన్ యట్సెన్ అనే ఆయన తీసుకురావడం జరిగింది. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా. సన్ యట్సెన్ని ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అని కూడా పిలుస్తారు. మరి ఆయన ఏమని చెప్పారు? ఫుడ్, క్లాతింగ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఫుడ్, క్లాతింగ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పారు. 4th one, సైలెంట్ స్ప్రింగ్. ఇంతకుముందే ఇచ్చాం మనం. సైలెంట్ స్ప్రింగ్ బుక్ రాకెల్ కార్సన్ 1962లో రాశారు. ఇది దోమల మందు. దేని మందు? దోమల మందు. ఇంపాక్ట్ ఆఫ్ డిటిడి ఆన్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్. ఇది కొంచెం స్టేట్మెంట్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా టైం తీసుకొని చూడాలి. మనం టైం తీసుకొని చూడాలి. డిఫరెంట్ పర్సన్స్ కెనాట్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. నో, different persons have different development goals. So wrong. What may be development for one may not be development for other. Right. ఒకరికి డెవలప్ అయింది, ఒకరికి డెవలప్మెంట్ అనిపించేది, ఇంకొకరికి డెవలప్మెంట్ అనిపించకపోవచ్చు. ఎగ్జాంపుల్, కుడం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రొటెస్ట్. కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రొటెస్ట్ ఈజ్ ఎగ్జాంపుల్. కొందరికేమో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావాలి, బట్ అక్కడ ఉన్న వాళ్ళకేమో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్దు. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. As per the studies, the following region has a good record in public distribution system. మనకి పీడిఎస్లో చౌక ధర దుకాణాల్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రేషన్ షాప్లలో చాలా బెస్ట్ ఎక్కడంటే సదరన్ స్టేట్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్ బికాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 87% దే ఆర్ పర్ఫార్మింగ్ అండ్ తమిళనాడు పర్ఫార్మింగ్ 76. మరి లోయెస్ట్ ఎక్కడుంది? లోయెస్ట్ ఇన్ పంజాబ్. వర్స్ట్ కేసు ఎక్కడ అంటే పంజాబ్. వర్స్ట్ కేసు ఎక్కడ? పంజాబ్ తర్వాత రాజస్థాన్ 25, పంజాబ్ 19. సో పీడిఎస్ వర్స్ట్గా ఉంది ఎక్కడంటే పంజాబ్ అండ్ రాజస్థాన్. పీడిఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో తమిళనాడు 76, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ ఆర్ కంబైన్డ్ 87. సో అన్నిటికంటే బెస్ట్ ఏదంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 87%. నెక్స్ట్, యాజ్ పర్ హ్యారీ ట్రూమన్ ద US president, it is the reason for emergence of USA as most. సో ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ హ్యారీ ట్రూమన్ ఏమని చెప్పారంటే వి ఎమర్జ్డ్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అని ఒక పెద్ద డైలాగ్ కొట్టాడు ఆయన. వి ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు నోటా. సో నోటా మీకు ఏదైనా క్వశ్చన్ రిలేటెడ్ టు 16th లెసన్ అక్కడ అన్ని 2013 నోటా 2013, క్రిమినల్ రికార్డ్ 2013, ఓకే, అండ్ వివిప్యాట్ 2013. సో అన్నీ కూడా 2013లో ఉన్నాయి. సో నోటా వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005 కాదు 2013. సో రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చూద్దాం. నోటా ఈజ్ అ పార్ట్ ఆఫ్ expression. It is greatly effective winning and losing candidate. No. If nota gets highest votes, election will be cancelled. No. So మనకి nota is a part of freedom of expression. మన యొక్క థాట్ని, మన యొక్క ఎక్స్ప్రెషన్ని మనం చెప్పడం, మన ఒపీనియన్ చెప్పడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే బి, ఎందుకంటే నోటా 2013లో ఇంట్రొడ్యూస్ చేశారు. కాశ్మీర్ వ్యాలీ లైస్ బిట్వీన్ రేంజెస్. చాలా ఇంపార్టెంట్ కాశ్మీర్ వ్యాలీ. మ్యాప్ పాయింటింగ్లో కూడా కాశ్మీర్ వ్యాలీ అడగచ్చు. ద ఫేమస్ కాశ్మీర్ వ్యాలీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫేమస్ కాశ్మీర్ వ్యాలీ ఇట్ వాస్ లొకేటెడ్ లైక్ నార్త్ వెస్ట్ టు సౌత్ వెస్ట్. దీన్ని మనం నార్త్ వెస్ట్, ఇదేంటి సౌత్ ఈస్ట్లో స్ట్రెచ్ అయ్యింది. సో ఇట్ ఈస్ 135 kilometers లెంత్, 135 kilometers ఆఫ్ లెంత్ అండ్ 40 kilometers బ్రాడ్.
40 kilometers broad, and area is 4,921 square kilometer area. 4,921 square kilometers of area. It is located between మనకి జస్కర్, పిర్పంజాల్ మరియు జస్కర్ మధ్య ఉందండి ఇది. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ పిర్పంజాల్ అండ్ జస్కర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ పిర్పంజాల్ అండ్ జస్కర్ మౌంటైన్ రీజియన్, అండ్ ఎలివేషన్ అబౌట్ 1585 meters. 1585 meters ఎలివేషన్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాశ్మీర్ వ్యాలీ. సో కాశ్మీర్ వ్యాలీ లొకేటెడ్ బిట్వీన్ పిర్పంజాల్ అండ్ జస్కర్. సో ఇదే ఇచ్చారు, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫినిష్ చేసాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ బోల్షివిక్ డిమాండ్స్? మరి బోల్షివిక్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది? 1917 అక్టోబర్ ఆర్ నవంబర్ రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బోల్షివిక్ రెవల్యూషన్. సో బోల్షివిక్ రెవల్యూషన్స్కి సంబంధించినది ఏది అంటే, ఆల్ ద ల్యాండ్ షుడ్ బి నేషనలైజ్డ్, కరెక్టే. కంట్రోల్ ఓవర్ ప్రైస్, కరెక్టే. నేషనలైజ్ ద బ్యాంక్స్ అండ్ ఫ్యాక్టరీస్, కరెక్టే. సో కంటిన్యూ ఇన్ ద వార్ టు ద సేవ్ హానర్ ఆఫ్ రష్యా. నో, లెనిన్ డస్ నాట్ వాంటెడ్ టు continue the war. He wanted to withdraw from the war. He wanted to stop the war. So B is not correct. So B does not included in the Bolshevik demands. 11th one, in the assessment of GDP only the value of final goods is considered because మరి మనం GDP అంటాం. GDP అంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఐ రిపీట్, ఫైనల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, దాన్ని మనం జీడిపి అని చేసుకుంటాం. మరి జీడిపిలో డబుల్ కౌంటింగ్ ఉంటుంది, డబుల్ కౌంటింగ్ చేయొద్దు. మరి ఎందుకు డబుల్ కౌంటింగ్ చేయొద్దు అంటే, బికాస్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద ఫైనల్ గూడ్స్. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మనకి వీట్ ఉందనుకోండి, వీట్. సో వీట్ కాస్ట్ ఇక్కడ వేసాం. వీట్ కాస్ట్ ఏమైంది? ఫ్లోర్ అయింది. ఫ్లోర్ కాస్ట్ ఇక్కడ వేసాం. సో ఇక్కడ దీని కాస్ట్ 30 రూపీస్, ఇక్కడికి వస్తే 50 రూపీస్. ఇక్కడ ఏమైంది? బిస్కెట్ అయింది అనుకుందాం. బిస్కెట్ ఇక్కడ కాస్ట్ 60 రూపీస్ అనుకోండి. 30 + 50 80. సో 80 + 60 ఇట్లా. దీన్ని డబుల్ కౌంటింగ్ అంటారు. ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఓన్లీ ఫైనల్ వాల్యూ మాత్రమే మనం చేయాలి. ఫైనల్ వాల్యూ ఎందుకు చేయాలంటే, వీట్ కాస్ట్ అండ్ ఫ్లోర్ కాస్ట్ బోత్ ఆర్ యాడెడ్, అవి కూడా యాడ్ చేసాం. సో ఇలా వీటు ప్లస్ ఫ్లోరు ప్లస్ బిస్కెట్ అంటే ఇట్లా యాడ్ చేస్తే దీన్ని డబుల్ కౌంటింగ్ అంటారు. సో దాని ఫైనల్ వాల్యూ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ఇన్ ద ఫైనల్ వాల్యూ వీఆర్ ఆల్సో యాడెడ్ దేర్ ఇంటర్మీడియట్ వాల్యూ ఆల్సో. సో ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ గూడ్స్ ఇంక్లూడ్ ఇన్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ ఒక వాల్యూ కూడా మనం యాడ్ చేసాం. సో బట్ మనం ఏం చేసాం? డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేసాం. వీఆర్ అవాయిడెడ్ డబుల్ కౌంటింగ్. సో వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. ఆర్టికల్ నెంబర్ 21 చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ నెంబర్ 21 ఈజ్ అబౌట్ రైట్ టు లైఫ్. ఆర్టికల్ నెంబర్ రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ నెంబర్ 14. 13th క్వశ్చన్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాట్ కండక్ట్స్ దీస్ ఎలక్షన్స్. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేయదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ పెడుతుంది, లోక్సభకి రాజ్యసభకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి చేస్తుంది. బట్ లోకల్ బాడీస్ కాదు. సర్పంచ్, వార్డు మెంబరు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళకి లోకల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ నాట్ కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ ద లోకల్ బాడీస్. ఓన్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ డూ దాట్. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ది క్రోనాలజికల్ ఆర్డర్. ఇగో ఇక్కడ ఈ క్రోనాలజీ దగ్గరనే కొంచెం మనం జాగ్రత్తగా చూడాలి. సో చూద్దాం. జయాంధ్ర మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1972. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 2014. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1956. విత్డ్రావల్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్మెంట్ ఎప్పుడు? 2009. సో దీనిలో ఫస్ట్ ఏది వచ్చింది? జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఓకే, సో ఫస్ట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో 2 3 ఉన్నాయి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత ఏంటి? జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత మనకి జై ఆంధ్ర మూమెంట్. సో 3142. నెక్స్ట్, అకార్డింగ్ టు NIN సర్వే ద న్యూట్రిషన్ స్టేటస్ ఇన్ ఇండియా. NIN ఎక్కడుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడుందంటే మనకి హైదరాబాద్లో ఉంది. మరి వీళ్ళు ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ అలార్మింగ్ సిచ్యువేషన్. మన ఇండియాలో చాలామంది విమెన్స్, చాలామంది స్మాల్ కిడ్స్ అందరు కూడా బిలో 5 years కిడ్స్ అందరు కూడా చాలా అండర్ వెయిట్ ఉన్నారు. సో దట్ ఈస్ అలార్మింగ్ సిచ్యువేషన్. ఏమని చెప్పారు వాళ్ళు? అలార్మింగ్ సిచ్యువేషన్. సో వీళ్ళు ఏమని చెప్పారు ఒకసారి చూద్దాం. NIN సర్వే రిపోర్ట్ చూద్దాం ఒకసారి.
సో 1 to 5 ఏజ్ గ్రూప్ 1 to 5. సో దీంట్లో 45% వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారు. 45% ఆఫ్ 1 to 5 ఏజ్ గ్రూప్ మెంబర్స్ వేర్ అండర్ వెయిట్. అండ్ నెక్స్ట్ ఇంకా స్టేట్లో కనుక చూసుకున్నట్టయితే 58% ఆఫ్ ద మెంబర్స్ చిల్డ్రన్, 58% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ గుజరాత్ వేర్ అండర్ వెయిట్. తర్వాత 56% ఇన్ ఎంపీ మధ్యప్రదేశ్. సో ఎక్కువగా అండర్ వెయిట్ ఉన్నటువంటి పిల్లలు ఎక్కడున్నారు? గుజరాత్లో ఉన్నారు. ఎంత? 58. మరి విమెన్లో 35% ఆఫ్ ద విమెన్ వేర్ అండర్ వెయిట్. సో మళ్ళీ క్రోనిక్ హంగర్, తీవ్రమైనటువంటి ఆకలితో ఉన్నారు, క్రోనిక్ హంగర్. సో మరి క్రోనిక్ హంగర్ డెఫిషియన్సీ ఎక్కడుంది? ఒడిస్సా. క్వశ్చన్ రావచ్చు. క్రోనిక్ హంగర్ డెఫిషియన్సీ ఇన్ ఒడిస్సా. 35% ఆఫ్ ద విమెన్ ఇన్ ఇండియా వేర్ అండర్ వెయిట్. ఇండియాలో ఎక్కువగా చిల్డ్రన్ ఫ్రమ్ గుజరాత్ 58% వేర్ అండర్ వెయిట్. సో ఎన్ఐఎన్ సర్వేలో చెప్పినటువంటి విషయాలు ఇవి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కేశవానంద భారతి చాలా 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 ఇంపార్టెంట్. కేశవానంద భారతి. ఓకే, కేశవానంద భారతి కేసు ఏంటి? బేసిక్ స్ట్రక్చర్. పార్లమెంట్ ఏదైనా చేసుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ ముట్టుకోవద్దు, ముట్టుకుంటే మాడిపోతావు అన్నట్టు అనమాట. సో కేశవానంద భారతి కేసులో పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్, పార్లమెంట్ కెన్ చేంజ్ ఎనీథింగ్, బట్ పార్లమెంట్ షుడ్ నాట్ ఆల్టర్. పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఆల్టర్ చేయొద్దు అని చెప్పారు. ఓకే, సో 1C అయింది కాబట్టి 1Cలు 2 ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ ఏంటి? రైట్స్ ఆఫ్ మైనారిటీ. డ్యూయల్ పాలిటీ అంటే ఏమంటాం మనం? ఫెడరలిజం. డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి? ఫెడరలిజం. సో మనకి ఆన్సర్ ఏ. టైం వేస్ట్ కాకుండా ఉండడానికి నేను ఫాస్ట్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఇండియా వాస్, మనకి ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది? ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1989 బై VP. దాని ఏమంటాం? జనతాదళ్. VP సింగ్. ఓకే, VP సింగ్ తర్వాత ఎవరు వచ్చారు? చంద్రశేఖర్. VP సింగ్ తర్వాత ఎవరు వచ్చారు? చంద్రశేఖర్ తర్వాత ఎవరు వచ్చారు? PV నరసింహారావు. ఓకే, నెక్స్ట్, ద తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు రివైవల్ ఆఫ్ దిస్ రివర్. సో మూసీ రివర్ హైదరాబాద్లో ఉన్నటువంటి బాగా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఆ రివర్ మూసీ రివర్. అది వాస్తవానికి కొంతమంది అయితే దాన్ని ఏదో డ్రైనేజ్ అనుకుంటారు. ఆ మూసీ రివర్ని రిజ్యూనేట్ చేద్దామనే ప్లాన్తో ఉన్నారు. 19th వన్, ఐడెంటిఫై ద రాంగ్ సెంటెన్స్ రిలేటెడ్ టు ద ప్రెసిడెంట్ టు ఇండియా. మరి ఇండియన్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి రాంగ్ సెంటెన్స్ అడుగుతున్నారు. చూద్దాం మరి రాంగ్ సెంటెన్స్ ఏంటి అంటే, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ బట్ నాట్ ద ఎగ్జిక్యూటివ్. హెడ్ ఆఫ్ ద స్టేట్ బట్ నాట్ ద ఎగ్జిక్యూటివ్. హీ పొజిషన్ ఈజ్ లైక్ ఏ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా. నో, ఆయన ప్రెసిడెంట్ అమెరికా కాదు, బికాస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హ్యావింగ్ మోర్ పవర్. అమెరికాలో ప్రెసిడెంట్కి చాలా పవర్ ఉంది, మన దగ్గర రబ్బర్ స్టాంప్. ప్రెసిడెంట్ ఇన్ ఇండియా లైక్ ఏ రబ్బర్ స్టాంప్. హీ హ్యాస్ టు బి బౌండ్ టు ద అడ్వైజెస్ గివెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే మన ఇండియాలో ప్రెసిడెంట్కి పవర్ ఉండదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ మరియు తన యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పినట్టే వినాలి. సో 2 ఈజ్ అ రాంగ్ వన్. హీ ఈజ్ ద హెడ్ బట్ నాట్ ద ఎగ్జిక్యూటివ్. కరెక్ట్. హీ జనరలీ బౌండ్ బై ద అడ్వైజర్ బై ద మినిస్టర్. మినిస్టర్ ఏం చెప్తే తల ఊపాల్సిందే. హీ రిప్రజెంట్ ద నేషన్ బట్ డస్ నాట్ ద రూల్. ఎస్, హీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద నేషన్ బట్ హీ డస్ నాట్ రూల్ ద నేషన్. హూ రూల్ ద నేషన్? ప్రైమ్ మినిస్టర్ రూల్ ద నేషన్. నెక్స్ట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంతకుముందు DY చంద్రచూడ్ ఉండే. ఇది పాత క్వశ్చన్. DY చంద్రచూడ్ ఉండే, బట్ రైట్ నౌ సంజయ్ ఖన్నా is the present chief justice of Supreme Court. నెక్స్ట్, ఇది 51SS. ఇంకోటి చూద్దామండి. 51SS అంట. ఇది మనం ఇప్పుడు చేయబోది 4th పేపర్. 51SS వచ్చేసింది. ట్రిక్కీగా క్వశ్చన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం. సో చాలా జాగ్రత్తగా పెన్సిల్తో రాసి ఫైనల్గా పెన్తో రాయండి. డిస్గాయిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్. డిస్గాయిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? సో వెన్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్స్ ఇన్ సేమ్ సెక్టర్ బట్ దే డజంట్ గెట్ ఎనఫ్ మనీ. చాలామంది వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో 10 మంది పనిచేసే దగ్గర 15 మంది పనిచేస్తారు. మరి 15 మంది పనిచేస్తే ఏమన్నా పంట ఎక్కువ వచ్చిందా, ఈల్డ్ ఎక్కువ వచ్చిందా, ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందా అంటే ఏం లేదు. సో దట్ ఈస్ మార్జినల్ ఈజ్ 0. సో దట్స్ వాట్ డిస్గాయిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ అగ్రికల్చర్. ఇది అగ్రికల్చర్లో ఉంటుంది. నెక్స్ట్, మరి
కేరళ మలబార్ సి. మరి గోవా కొంకన్, గోవా లాంగ్వేజ్ కొంకణి, గోవా లాంగ్వేజ్ ఏంటి కొంకణి. తమిళనాడు కొరమాండల్, మరి కర్ణాటక కెనరా. సో బి సిఏడిబి, సిఏడిబి 1 అయిపోయింది. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. మరి దీంట్లో ఏది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది కాదు. ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రొడక్షన్, ఎస్. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఎస్. యాక్సెస్ టు ఫుడ్, ఎస్. ఎక్స్పోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్, నో. మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ చేయాలని లేదు, మనకే సెల్ఫ్ సఫిషియెంట్, మనం ఎఫ్సిఐలో దాచిపెట్టుకోవాలా. నో ఎక్స్పోర్ట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఏ మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఇన్ ఇండియా. మనకు తెలుసు 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆర్ దేర్ కదా. మరి దీంట్లో ఎక్కడి నుంచో సహారా వచ్చింది. సహారా ఎక్కడుంది? ఆఫ్రికా. సహారా డెజర్ట్ ఇన్ ఆఫ్రికా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మహానుభావుడు. నెక్స్ట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ చిప్కో మూవ్మెంట్. చెప్పుకున్నాం చాలాసార్లు. చిప్కో సుందర్లాల్ బహుగుణ అని ఆయన స్టార్ట్ చేశారు. చిప్కో అంటే ఎంబ్రేస్, అంటే హక్ చేసుకోవడం. ఇది హిమాలయ గర్వాల్ రీజన్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయింది. ఇది స్టాప్ ఫెల్లింగ్ ట్రీస్, అంటే చెట్లు నరకొద్దు అనే మూమెంట్ అనమాట ఇది. నెక్స్ట్ దిస్ హెల్ప్స్ టు మెజర్ టు ఎక్స్టెంట్ ఆఫ్ క్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. అసలు మెన్ విమెన్ సేమ్, మెన్ విమెన్ అసలు బయాస్ లేదు, మెన్ విమెన్ ఈక్వల్ అని చెప్పాలంటే ఏది చూడాలి అంటే సెక్స్ రేషియో. ఓకే సెక్స్ రేషియో. ఇండియాస్ మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో ఎంత? 940 అవుట్ ఆఫ్ 1000. ఓకే 1000 మేల్స్కి 940 ఫీమేల్స్ ఉన్నారు. లీస్ట్ ఎక్కడ? 877. ఎక్కడ? పంజాబ్లో పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకరు. ఆ తర్వాత ఏంటి? హర్యానా. ఫస్ట్ ఈజ్ పంజాబ్, నెక్స్ట్ ఈజ్ హర్యానా. కేరళ ఎంత? 1040 ఎంతో ఉంది కేరళ. ఓకే సో కేరళ ఈజ్ ద హైయెస్ట్ మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో. చాలా 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 ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఈ సెక్స్ రేషియో. ఈక్వాలిటీ చూడాలంటే మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో చూడాలయ్యా. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? పార్లమెంటేరియన్ గవర్నమెంట్, ఎస్. వెల్ఫేర్ స్టేట్, ఎస్. సోవరెనిటీ ఆఫ్ ద నేషన్, ఎస్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నో. మనది పార్లమెంటేరియన్ గవర్నమెంట్. సార్ ఈ సోవరెనిటీ అంటే ఏంటి సార్? సోవరెనిటీ అంటే ఇండియా కెన్ టేక్ ఇట్స్ డిసిషన్స్ బై ఓన్. ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ. ఇండియా ఏం చేయాలన్నది ఇండియా ఇంటర్నల్గా డిసిషన్ తీసుకుంటుంది, కానీ మన పక్కపొంటి దేశాలను అడిగి తీసుకోదు. సో దట్ ఈస్ ద సోవరెంటీ. దాన్ని తెలుగులో సార్వభౌమాధికారం అని అంటారు. సో ఇండియా ఈజ్ ఎ సోవరెన్ నేషన్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ డిసెండింగ్ ఇస్తారన్నో చూడండి ఒకసారి. అసెండింగ్ డిసెండింగ్ అంటే అసెండింగ్ తెలుసు కదా. అసెండింగ్ డిసెండింగ్ అంటే ఓకే, అంటే అసెండింగ్ ఇన్ ద సెన్స్ 1 2 3 4 అలా, అంటే తక్కువ నుంచి ఎక్కువకి. ఓకే సో లో నుంచి హై వరకు. వరల్డ్ వార్ 2 మీకు తెలుసు. వరల్డ్ వార్ 2 1939-45. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ 1920. సోషలిస్ట్ రెవల్యూషన్ 1917. గ్రేట్ డిప్రెషన్ 1929. ఇక చూడండి వరల్డ్ మరి ఏమొస్తుంది? 4231 వస్తుంది. ఏమొస్తుంది? 4231. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 4231. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్. ఓకే వీళ్ళు ఏం చేశారు? ముస్లిమ్స్ అందరు కూడా మేము భారతదేశంలో ఉండం, వి డజంట్ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా, వి వాంట్ సపరేట్ నేషన్ అని అన్నారు. ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. వాళ్ళ యొక్క ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది డైరెక్ట్ యాక్షన్ డే. ముస్లిం లీగ్ వాజ్ డిమాండెడ్ ఫర్ డైరెక్ట్ యాక్షన్ డే. ఎప్పుడు? 16th August 1946. 16th August 1946. లడ్కర్ లేంగే పాకిస్తాన్, లేకర్ జాయింగే పాకిస్తాన్. మళ్ళీ చెప్తాను, లడ్కర్ లేంగే పాకిస్తాన్, లేకర్ జాయింగే పాకిస్తాన్ అనే ఒక స్లోగన్ ఇచ్చి మహమ్మద్ అలీ జిన్నా ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్స్ వల్ల చాలామంది హిందూస్ ముస్లిమ్స్కి మధ్య ఫైటింగ్ జరిగింది. చాలామంది ఇన్నోసెంట్ హిందూస్ ముస్లిమ్స్ చనిపోయారు. సో దీనివల్లనే ఇండియా పాకిస్తాన్ డివిజన్ జరిగింది. నెక్స్ట్ సో ఇది 1 hour చెప్పుకున్న తర్వాత ఇంకొకటి చేద్దామండి, ఎందుకంటే మీకు కూడా వీడియో చూడాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. అండ్ ఐ టు ఆల్సో నీడ్ లిటిల్ బ్రేక్. నెక్స్ట్ దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. మరి రాజీవ్ గాంధీ చేసినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? సో పీస్ ఇనిషియేటివ్ విత్ శ్రీలంక. మన ఇండియన్ ఆర్మీకి శ్రీలంకకు పంపించారు ఎల్టీటీ ఇష్యూ సెటిల్ చేయడానికి. ఏ ఇష్యూ? LTTE. శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ్స్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. సో దాని పేరు LTTE, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్స్ ఈలం. సో వాళ్ళతో మాట్లాడడానికి ఇండియన్ ఆర్మీని శ్రీలంక పంపించారు. యాక్టివేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. యాక్టివేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ నాట్ బై
నాట్ బై రాజీవ్ గాంధీ, ఇట్ ఈస్ బై పివి నరసింహారావు. ఇది పివి నరసింహారావు 1992, దట్ ఈస్ 73 and 74th అమెండ్మెంట్, 73 and 74 అమెండ్మెంట్. సో మనకి టెలికాం రెవల్యూషన్ కూడా రాజీవ్ గాంధీ. సో ఆన్సర్ ఈస్ 1-3. ఆన్సర్ ఈస్ 1-3. దిస్ ఈజ్ నాట్ ఎయిమ్ రిలేటెడ్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మరి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది. మరి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1976 డ్యూరింగ్ ఇందిరాగాంధీ. దీన్నే మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. మరి దీంట్లో ఎక్స్క్లూడింగ్ ద కోర్ట్స్ ఫ్రమ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్. ఎస్, ఇది మంచిర్యాల పేపర్ అండి. ఎస్, ఐ రిమెంబర్, మంచిర్యాల పేపర్. మేకింగ్ జ్యుడిషియరీ సబ్సర్వెంట్ టు ద పార్లమెంట్. ఎస్. సో స్ట్రెంథనింగ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నో, స్ట్రెంథనింగ్ ద సెంట్రల్, ఇక్కడ సెంట్రల్ రావాలి, ఇక్కడ స్టేట్ రావాలి. సో వీడు రివర్స్ ఇచ్చాడు. సో ఇది తప్పు. సో దీంట్లో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమన్నారు? నాట్ ఏమన్నారు? నాట్ అంటే కరెక్ట్ కాంది ఏదో అన్నారు. సో థర్డ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఈజ్ ఎలక్టరేట్. ఎలక్టరేట్ అంటే ఏంటి? బాడీ ఆఫ్ ఓటర్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్. బాడీ ఆఫ్ ఓటర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్టరేట్స్. ఓకే, ఎలక్టరేట్ ఇస్ ద బాడీ ఆఫ్ ఓటర్స్. ఎలక్టరేట్స్ అంటే ఏంటంటే బాడీ ఆఫ్ ఓటర్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ ఎ డిమాండ్ ఫర్ భోపాల్ గ్యాస్ విక్టిమ్స్. మరి భోపాల్లో మిథైల్ ఐసోసైనిడ్ అనే గ్యాస్ లీక్ అవడం వల్ల చాలామంది చనిపోయారు. ఓకే, కడుపులో ఉన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎఫెక్ట్ అయ్యారు. సో దీనికి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? స్టెప్స్ టు ప్రివెంట్ సచ్ డిజాస్టర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్. అడెక్వేట్ కాంపెన్సేషన్. ఎస్, మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మాకు నష్టపరిహారం కావాలి. ఎందుకంటే డవ్ కెమికల్స్ అనేటువంటిది బాగా బలిసినటువంటి ఫ్యాక్టరీ. అంటే ఇంతకుముందు దాని పేరు యూనియన్ కార్బైడ్ కంపెనీ. దాని పేరే డవ్ కెమికల్ అని మార్చుకొని 2012 లండన్ ఒలింపిక్స్కి స్పాన్సర్ చేశారు. అంతగానో డబ్బులు ఉన్న వాళ్ళు ఇండియాలో చనిపోయినటువంటి వాళ్ళకి, విక్టిమ్స్కి డబ్బులు ఇవ్వలేరా? మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇస్తారు, బట్ ఇవ్వలేదు. ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్స్, మంచి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి. ఫిక్సింగ్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ విక్టిమ్స్. నో, విక్టిమ్స్ మీద క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, ఎవరు? ద ఓనర్స్ ఆఫ్ డవ్ కెమికల్స్. సో మనం ఇది డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ప్లేస్. మరి ఒక ప్లేస్ యొక్క క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి? లాటిట్యూడ్, అల్టిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? లాంగిట్యూడ్ ఇట్ ఈస్ అబౌట్ టైం. లాంగిట్యూడ్ అనేటటువంటి టైం తెలుసుకోవడానికి. సో లాటిట్యూడ్స్, అల్టిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. సో 2, 3, 4 రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నారండి. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఫైండ్ ద రైట్ మ్యాచింగ్. మెగా సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, క్లాస్ 1 సిటీ. చాలా ఇంపార్టెంట్. మెగా సిటీ అంటే ఏంటి? 10+. మెగా సిటీ అంటే +10 million పాపులేషన్ అంటే ఏంటి? బి మెగా సిటీ అంటే. మరి మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటి? 1 million to 10 million. సో 1 million to 10 million. క్లాస్ 1 సిటీ అంటే ఏంటి? 1 lakh to 1 million. ఎక్కడుంది 1 lakh to 1 million? సేమ్ సూడిగానే ఉన్నది. నెక్స్ట్ టౌన్ అంటే మన చిన్న పట్టణాలు. ఓకే, సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. చరాయిబందీ. చరణ అంటే గ్రేజింగ్ అమ్మ, గ్రేజింగ్. బ్యాన్ ఆన్ ఫ్రీ గ్రేజింగ్. ఈ బిల్డింగ్ ఏదైతే చూస్తున్నారో దాన్ని ఏమంటారు? దీన్ని నిర్వచన్ సదన్ అంటారు. ఇక్కడ ఉంది పేరు, బుక్లో కనిపిస్తుంది, నిర్వచన్ సదన్. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అంటాం. ఓకే, నెక్స్ట్, అన్ ఐడియా విచ్ ప్రమోట్ ద యూనిటీ ఆఫ్ ఆల్ ఆఫ్రికన్. సో దాన్ని మనం పాన్ ఆఫ్రికనిజం అంటాం. ఏమంటాం? పాన్ ఆఫ్రికనిజం. ఓకే, దాంట్లో మరి హెర్బర్ట్ మెకాలే, నెమది అజ్కివే అనే వాళ్ళు ఉంటారు. నైజీరియా యూత్ మూవ్మెంట్, ఎన్ఎన్డిపి, నేషనల్ నైజీరియన్ డెమోక్రటిక్ పార్టీ అని ఒక పార్టీ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ముల్కీ రూల్స్. ముల్కీ అంటే చండీగఢ్, లోకల్. ముల్కీ అంటే దేనికి సంబంధించింది? ఇది లోకల్. సో దాన్ని డొమెసైల్ అంటారు, నివాసం. తెలుగులో ఏమంటారు? నివాసం. దాన్నే ఇంగ్లీష్లో రెసిడెన్స్ అని కూడా అంటారు. ముల్కీ రూల్స్ రిలేటెడ్ టు ద డొమెసైల్. నెక్స్ట్, ద ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన తెలంగాణ స్పీకర్. నెక్స్ట్, ఏదైతే అదైతే ఇంకో పేపర్ చేద్దాం. SK 86 అంట. నెక్స్ట్ పేపర్ SK 86 చూద్దాం. SK 86లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారనేది. ఇది అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఇది మారథాన్ సెషన్.
జర్మనీ ఛాలెంజ్ టు ద వెంజ్ఫుల్ డామినేషన్. జర్మనీ మరి ఛాలెంజ్ చేసింది కదా. ఓకే, జర్మనీ ఛాలెంజ్ చేసింది కదా. ఎవరి మీద ఛాలెంజ్ చేసింది? వాళ్ళ ఆల్సాస్ లోరెన్ కదా. ఓకే, ఆల్సాస్ లోరెన్ వాస్ యాక్చువల్ ఏం జరిగింది ఇన్ 1871. In 1871 Germany occupied France, Alsace and Lorraine. ఆల్సాస్ అండ్ లొరైన్ ప్లేసెస్ జర్మనీ 1871లో ఆక్యుపై చేసుకుంది. సో అప్పుడే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అయిపోయింది. డ్యూరింగ్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, మనకి 9th క్లాస్లో ఉంది యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ జరిగేటప్పుడు ఆల్సాస్ లొరైన్ ప్లేసెస్ జర్మనీ ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు దాన్ని రిటర్న్ చేసేటటువంటి ఇష్యూనే ఇక్కడ ఈ వరల్డ్ వార్కి రీజన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, ఇంటర్నల్ మైగ్రేషన్ డస్ నాట్ చేంజ్ ద పాపులేషన్ సైజ్. ఇంటర్నల్ మైగ్రేషన్ వల్ల పాపులేషన్ చేంజ్ అవ్వదు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిర్యాలలో ఉన్నా, మంచిర్యాల కాకుండా నేను వరంగల్కి వచ్చింది అనుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ మైగ్రేషన్ వల్ల పాపులేషన్ చేంజ్ అవ్వదు. చేంజ్ ద పాపులేషన్ నో, చేంజెస్ సెక్స్ రేషియో నో, డస్ నాట్ చేంజ్ ద సెక్స్ రేషియోకి సంబంధమే లేదు. ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ హూ డిడ్ నాట్ వర్క్ విత్ నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి టైంలో 3 members ప్రైమ్ మినిస్టర్స్ మారారు నీలం సంజీవ్ రెడ్డి టైంలో. సో ఇందిరా, మొరార్జీ, చరణ్ సింగ్, ఇందిరా. నీలం సంజీవ్ రెడ్డి టైంలో ఎవరు? మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అండ్ ఇందిరా గాంధీ. సో మొరార్జీ దేశాయ్ వర్క్డ్ విత్ 3 prime ministers. సో ఈ డీడ్ వర్క్ విత్ ద పివి నరసింహారావు. సో పివి నరసింహారావుతో వర్క్ చేయలేదు. సో దట్ ఈస్ ద ఆన్సర్. సమ్మర్ రిసార్ట్స్ లైక్ షిమ్లా అండ్ ముస్సోరీ. మరి షిమ్లా, ముస్సోరీ, దీస్ ఆర్ ఇన్ హిమాచల్. షిమ్లా ఇన్ హిమాచల్ ప్రదేశ్, ముస్సోరీ ఇన్ ఉత్తరాఖండ్. ముస్సోరీ ఎక్కడ ఉంది? యూటీకే అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ద ప్రావిజన్స్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఆర్ రిలేటెడ్ టు. మరి ముల్కీ రూల్స్ ఆర్ రిలేటెడ్ టు, ఇంతకుముందు చెప్పాను చండీగఢ్ లోకల్ అని చెప్పాను కదా. ముల్కీ రూల్స్ ఆర్ ఇట్ వాజ్ లొకాలిటీ. ముల్కీ రూల్స్ ఆర్ రిలేటెడ్ టు ద లొకాలిటీ ఆర్ డొమిసైల్ ఆర్ రెసిడెన్స్. క్వశ్చన్ నెంబర్ 6 చాలాసార్లు వచ్చింది క్వశ్చన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన దాంట్లో వచ్చింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెగ్లో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. యూనిసెఫ్ ప్యారిస్లో ఉంది. చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, ద స్టేట్ రిసీవ్స్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద రిట్రీట్ ఆఫ్ మాన్సూన్. తమిళనాడులో రిట్రీటింగ్ మాన్సూన్లోనే వర్షం కొడుతుంది. తమిళనాడు కోస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కోరమాండల్ కోస్ట్ కదా. ఆన్సర్ అదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద అనదర్ నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర రివర్ ఏది? బ్రహ్మపుత్ర రివర్ యొక్క పేరు కాదు. గంగోత్రి. ఇట్స్ సాంగ్పో చమాంగ్డంగ్ డే గ్లేషియర్ దగ్గర నుంచి వస్తుంది. సియాంగ్ అని పిలుస్తారు. గంగోత్రి ద గ్లేషియర్ ఎక్కడి నుంచి వస్తుంది? సటోపంత్ గ్లేషియర్. గంగోత్రి అనేటటువంటిది ఒక స్మాల్ స్ట్రీమ్ కదా. సో అది సటోపంత్ గ్లేషియర్ దగ్గర నుంచి వస్తుంది. ఇట్స్ అ స్మాల్ రివర్. సో ఆన్సర్ ఈస్ గంగోత్రి నాట్ అనదర్ నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర. గ్రూప్ ఆఫ్ ఓటర్స్, ఎలక్టరేట్. బాడీ ఆఫ్ ఓటర్స్ అన్నా ఎలక్టరేట్స్, గ్రూప్ ఆఫ్ ఓటర్స్ అన్నా ఎలక్టరేట్స్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత, జవహర్లాల్ నెహ్రూ వాస్ డైడ్ ఇన్ 1964. తర్వాత ఎవరు వచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన ఎప్పుడు చనిపోయారు? 1966. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఇందిరాగాంధీ. ఫస్ట్ నెహ్రూ, తర్వాత ఎల్బి శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ. నెక్స్ట్, హీ సెడ్ దట్ ద పీపుల్ మస్ట్ డెవలప్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఇన్స్టింక్ట్ ఫర్ యూనిఫైడ్ బిహేవియర్. సో ఇది మనకి 13th లెసన్లో నుంచి వచ్చినటువంటి ఆన్సర్. పేజ్ నెంబర్ 189లో ఉంటుంది. చియాంగ్ కైషేక్. కేఎంటీ పార్టీ సన్ ఇట్ సెన్ తర్వాత ఈయన పార్టీ లీడ్ చేశారు. ఆయన అర్బన్ బేస్గా కేఎంటీని నడిపించడం జరిగింది. ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. రీజన్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ కుడంకులం పవర్ ప్లాంట్. అసలు కుడంకులం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు? దేనికోసం పెట్టారు? అది పవర్ ప్లాంట్ అంటే ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. సో దానికి అగెనిస్ట్గా అక్కడ ఫిష్ ఫోక్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఓకే, ఫిష్ ఫోక్స్ దే ప్రొటెస్టెడ్. ఇక్కడ తమిళనాడు తిరునల్వేలి డిస్టిక్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. నెక్స్ట్,
మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పాను నేను, ఇది మ్యాపింగ్లో కూడా రావచ్చు. లీస్ట్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్ ఎంత అయితే అంతనా 17. మోస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ బీహార్ ఎంత 1102. ఫస్ట్ సెన్సెస్ ఇన్ ఇండియా 1872. కంప్లీట్ సెన్సెస్ 1881. అయిపోయింది. ద ఎయిమ్ ఆఫ్ చిప్కో మూమెంట్ చెప్పిన కదా, ప్రొటెక్టింగ్ ట్రీస్, చెట్లను కాపాడాలి. గర్వాల్ రీజన్ సుందర్లాల్ బహుగుణ 1970s. చిప్కో అంటే ఎంబ్రేస్. హీ వాస్ ఎన్ట్రస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెర్జింగ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇంకెవరు, మన పటేల్ సాబ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. మన ఇండియాలో చాలా స్టేట్ని ఇండియాలో మెర్జ్ చేశారు, కలిపేశారు, స్ట్రెంథనింగ్ చేశారు. క్రాప్ ఆఫ్ రెయినీ సీజన్, మరి రెయినీ సీజన్ క్రాప్ ఏమంటారు, ఖరీఫ్. ఖరీఫ్ ఈజ్ ద రెయినీ సీజన్ క్రాప్. అండ్ రబీ ఈజ్ ద వింటర్ సీజన్ క్రాప్. రబీ ఈజ్ వింటర్ సీజన్ క్రాప్. మరి జయాద్ ఏ సీజన్ క్రాప్, సమ్మర్ సీజన్ క్రాప్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ గ్రీన్ పీస్ మూమెంట్. మరి గ్రీన్ పీస్ మూమెంట్ గురించి క్వశ్చన్ అయితే అడిగారు, ఒకసారి చూద్దాం. గ్రీన్ పీస్ మూమెంట్. సో గ్రీన్ పీస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్. అవును, ఇది షిప్, ఒక షిప్లో వెళ్ళారు. సో దాని ద్వారా అది ఆ షిప్ పేరే గ్రీన్ పీస్ మూమెంట్కి వచ్చింది. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్ ఎక్కడుంది, నెదర్లాండ్. ఆమ్స్టర్డామ్ ఎక్కడుంది, నెదర్లాండ్. దిస్ మూమెంట్ బిగాన్ అగెన్స్ట్ కెనడియన్ న్యూక్లియర్ టెస్టింగ్. నో, ఇట్ ఈస్ అగెన్స్ట్ ఆఫ్ ద యూఎస్ఏ న్యూక్లియర్ టెస్టింగ్. ఇట్ ఈస్ అగెన్స్ట్ ఆఫ్ ద USA nuclear testing. Its goal is to inform the world about the climate change. It's correct. So మరి ఇక్కడ మనకి ఆప్షన్స్ వాళ్ళు సి ఏమన్నారు, కరెక్ట్ అన్నారు కదా. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో 1, 2, 4 కరెక్ట్. 1, 2, 4 కరెక్ట్. సో థర్డ్ వన్ కరెక్ట్. సో గ్రీన్ పీస్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. గ్రీన్ పీస్ ఎయిమ్ ఈస్ ensuring the ability of the earth to nurture life in all its diversity. I repeat, ensuring the ability of the earth to nurture life in all its diversity. Aim of Greenpeace movement అది రావచ్చు 2 మార్క్స్లో. రిమూవింగ్ బ్యారియర్స్ టు ఇంపోర్ట్స్. మరి బ్యారియర్స్ని తీసేస్తే దాన్ని ఏమంటారు, లిబరలైజేషన్. ఏమంటారు, లిబరలైజేషన్. సో దీన్ని ఎల్పిజి అనొచ్చు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడు వచ్చాయి, 1991. ఎవరి పీరియడ్లో, పివి నరసింహారావు పీరియడ్లో ఈ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చాయి. ప్రజెంట్ సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్. సో మొత్తానికి ఇప్పటి వరకు మనం ఎన్ని పేపర్స్ చేసాం, 5 పేపర్లు చేసామండి. ఈ సెషన్లో మనం 5 పేపర్స్ చేసాం, ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి. టోటల్ 15 పేపర్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ 15 పేపర్స్ ఈరోజు ఎట్టి పరిస్థితులలో నైట్ వరకైనా నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేస్తూనే ఉండండి. డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. మీ ఫ్రెండ్స్కి, టీచర్స్కి, సోషల్ స్టడీస్కి బ్రేక్ వచ్చింది కాబట్టి 10th క్లాస్ రాసే ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఎల్లుండి రాసేటటువంటి ఎగ్జామ్స్లో వాళ్ళు తప్పకుండా మంచి మార్క్స్ సాధించాలి. జై హింద్, ఆల్ ఆఫ్ యూ.